హోంశాఖ మంత్రి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, మోంతా తుఫాన్ కారణంగా 25 జిల్లాల్లో 167,685 హెక్టార్ల వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 3,41,739 మంది రైతులు ప్రభావితం కావడం జరిగింది. పట్టుపురుగుల పెంపకం విషయంలో 17 హెక్టార్ల నష్టం వాటిల్లింది. మరి 20 మంది రైతులు ప్రభావితమయ్యారు. వివిధ జిల్లాల్లో దెబ్బతిన్న పంటల వివరాలు అనుబంధం 1 మరియు 2లో ఉంచడమైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ప్రత్యేకంగా SMS హెచ్చరికలు, పంటల వారీగా సలహాలు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. స్థానిక మీడియాలో, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మరియు ముద్రణ మాధ్యమాల ద్వారా రైతులకు సరైన సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటితో పాటు అధ్యక్ష, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిపార్ట్మెంట్ల వారు కంటిన్యూగా మానిటర్ చేసుకుంటూ రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధికారుల సమన్వయంతో పాటు ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్యూమిరేషన్ కూడా ఇమీడియట్గా రైతులు అంటే మోంతా తుఫాన్ అయిన వెంటనే ఎన్యూమిరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మోంతా తుఫానుకు సంబంధించి మన రాష్ట్రంలో ముఖ్యంగా అక్టోబర్ 2025లో జరిగినటువంటి ఆ విపత్తు సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అప్పుడు స్పందించినటువంటి తీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడికి షిఫ్ట్ చేయడం కానీ, అన్ని విధాలుగాను కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆ తుఫాను ఏ విధంగా మూవ్ అవుతుందనేది కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను కూడా స్థానికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని విధాలుగాను కూడా రోజు మోంతా తుఫాను వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక నూతన వరవడిని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. గతంలో తుఫాను వస్తే ఎన్నో ఇబ్బందులు పడి ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని చూసుకుని మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మోంతా తుఫానులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారులతో పాటుగా హోమ్ మినిస్టర్ గారు కానీ నిరంతరం కూడా RTGSలో ఉండి మానిటర్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించడం కూడా చూసాం అధ్యక్ష. ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మోంతా తుఫానుకి సంబంధించి 8,855 హెక్టార్లు అక్కడ ముంపుకు గురై దాదాపు 20,000 మంది రైతులు ఆ రోజు నష్టపోయారు అధ్యక్ష. కానీ ఎన్యూమిరేషన్ కూడా సక్రమంగా చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 22 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా వారికి క్రెడిట్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈరోజు మనకి సంబంధించి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఆ రోజు విపత్తుల సమయంలో ఇమీడియట్ రిలీఫ్స్ కోసం ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు కూడా ఈరోజు చేశారు. దానికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ని కూడా ఈరోజు జిల్లా స్థాయిలో అవైలబుల్గా ఉంచితే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా భవిష్యత్తులో పరిగణలోకి తీసుకుని ఈ తుఫాను వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, మంత్రి గారు కూడా ఈరోజు మనకి తెలియజేసినటువంటి ఏదైతే పంట నష్టం కానీ వివిధ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఇబ్బంది పడారనేది కానీ దానికి సంబంధించి ఎన్యూమరేషన్ కానీ వివరాలన్నీ కూడా ఇవ్వటం కూడా సంతోషమని తెలియజేసుకుంటూ మీ ద్వారా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఫండ్ని కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చినరాజప్ప గారు. కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెడన్ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అక్కడ వరి తప్ప వేరే పంట పండేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. దానికి తోడు పంట చేతికొచ్చేటువంటి సమయంలో మరి తుఫాన్లు కానివ్వండి, భారీ వర్షాలు రావడం వల్ల మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు అధ్యక్ష. సుమారుగా మా నియోజకవర్గంలో 3,690 హెక్టార్లలో నష్టం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ నష్టంతో పాటుగా మరి కరెక్ట్గా పాలు పోసుకునే సమయంలో
ఈ యొక్క తుఫాన్ రావటం వల్ల ఆ రోజున మానుగాయ రావటం, పంట మరి దిగుబడి కూడా తగ్గిపోయింది అధ్యక్ష ఆ రోజున. దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. మరి ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి అధ్యక్ష, ఇప్పుడు మనం మోంతా తుఫానుకి సంబంధించి అధ్యక్ష, ఇంతకు ముందు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కానీ తుఫాన్ల సమయంలో కానీ మనం భారీ పంట నష్టాన్ని, అదేవిధంగా భారీ ఆస్తి నష్టాన్ని, కొన్ని చోట్ల హ్యూమన్ లాస్ని కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష, ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాకుండా టెక్నాలజీని బేస్ చేసుకొని రైతుల్ని, ఒక పక్క పబ్లిక్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పంట నష్టాన్ని కానీ తగ్గించడానికి, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి, జీరో హ్యూమన్ లాస్ ఉండడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమే కాకుండా, ఒక తుఫాన్ వస్తుంది అని చెప్పి మనకు 1 వీక్ బ్యాక్ నుంచి కనుక మనకు అలర్ట్నెస్ వస్తే, సుమారుగా మోంతా తుఫాన్ సమయంలో అధ్యక్ష, ఈ సందర్భంగా కూడా చెప్పాలి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు కూడా రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా మోంతా తుఫాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అధ్యక్ష. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మేము అందరం కూడా ఆ మోంతా తుఫాన్ టైంలో మ్యాక్సిమం ఆర్టీజీఎస్లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి, తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేస్ని కూడా అలర్ట్ చేసి ఓవరాల్గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, దాని మీద కూడా ప్రత్యేకంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్న అలర్ట్నెస్ని బట్టి మనం ఒకటి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి చూసుకుంటే అధ్యక్ష, భారీగా ఉన్న మనం ఆస్తి నష్టాన్ని కానీ, ప్రాణ నష్టాన్ని కానీ, మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాము. దీనికి సంబంధించి అధ్యక్ష, అవేర్ నుంచి కానీ, వాసల్ ల్యాబ్స్ నుంచి కానీ వచ్చే ఇన్పుట్స్ మనం తీసుకోవటం, సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, అలైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా అధ్యక్ష రాత్రి 11 గంటల వరకు కూడా అధ్యక్ష ఎవ్రీ 2 అవర్స్కి కూడా ప్రతి కలెక్టర్ గారితో, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివలన మాక్సిమం మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాం. దాంతోపాటు అధ్యక్ష, ఈరోజు పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనం జీవో నెంబర్ MS నెంబర్ 1 ద్వారా అధ్యక్ష ఎన్హాన్స్ చేశాం అధ్యక్ష. సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటాయి అధ్యక్ష, 25,000 వరకు పెంచడం, అవన్నీ కూడా రిపోర్ట్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక మీద కూడా అధ్యక్ష, తుఫాను సమయంలో కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేశాము. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని ఈరోజు పుణికిపుచ్చుకొని మ్యాక్సిమం నష్టాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకుని అధ్యక్ష, ఈరోజు ఏ పంటకి ఎన్నెన్ని డబ్బులు పెంచామన్నది కూడా చాలా క్లియర్గా గౌరవ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సజ్జలు, రాగులు, నువ్వులు, ఆముదము, కొర్ర, సాములు ఇవన్నీ కూడా అధ్యక్ష 8,500 ఉంటే వాటిని 15,000 రూపాయలకి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మినుములు, మొక్కజొన్న అన్ని ఉద్యానవన పంటలకి, వ్యవసాయ పంటలకి, పట్టు, చేనేత వాటికి కూడా అన్నిటికీ కూడా డబ్బులు పెంచి రైతుల్ని ఆదుకోవడం కూడా జరిగింది. ఎన్యూమినేషన్ కూడా చాలా పక్కాగా పంట నష్టం జరగక ముందు ఎలాగా అరికట్టాలో అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం తుఫాన్ వచ్చిన తర్వాత కూడా పంట నష్టాన్ని వెంటనే ఎన్యూమినేషన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష.